అధికారంలో ఉన్నవాళ్ళు ఈ తరహా ప్రవర్తన బహుశా మనం ఈవెన్ తమిళనాడులో కూడా కరుణానిధి, జయలలిత ఉన్నప్పటికీ ఈ స్థాయిలో అది ఏర్పడలేదు గదా! అవతలి పక్షం గూడా బలంగానే ఉన్నది. మిగతా ఏ రాష్ట్రాల్లో ఎటో తెలీదు గానీ, అవతల పక్షం బలంగా ఉందనే ఆలోచన గూడా ఎందుకు రావట్లేదు వీళ్ళకి? అదే అంటున్నా దీంట్లో ఈ ఈ మీడియా విషయంలో ప్రస్తావనకొచ్చేసరికి నేను తెలంగాణ, ఆంధ్ర లేదు. అధికార పక్షం, ప్రతిపక్షం కూడా లేదు. అన్నిటిని మనం ఒకసారి నిష్పాక్షంగా చూడాలి, హెచ్చరించవలసి ఉంది. ఎందుకు ఇప్పుడు ఒక ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికార పక్షం చేసే పనులని, ప్రభుత్వం చేసే పనులను విమర్శిస్తుంది. తనలాగా ఇంకెవరైనా విమర్శిస్తుంటే వాళ్ళు తమ పార్టీ వాళ్ళు కాకున్నా కూడా వాళ్ళని కూడా సమర్థిస్తుంది. వాళ్ళు కూడా ఒక రౌండ్ టేబుల్, ప్రతిపక్ష పార్టీ రౌండ్ టేబుల్ పెడితే అంతవరకు తనను విమర్శించిన వాళ్ళని కూడా పిలుస్తుంది కదా. సహజమైన విషయం. ఎవరైనా ఒక విమర్శకుడికి, ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళకి పక్కన ఒక ప్రతిపక్ష నాయకుడు వచ్చి నిలబడితే వాళ్ళిద్దరికి సంబంధం అంటగట్టనక్కర్లా. నేను ఇప్పుడు కాళేశ్వరం మీద ఒక రౌండ్ టేబుల్ బీఆర్ఎస్ వాళ్ళు పెడితే నేను వెళ్ళాను అనుకోండి, నేను బీఆర్ఎస్కి అనుకూలంగా ముద్ర వేయక్కర్లా. కాబట్టి తమకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరినీ వైసీపీకి అనుకూలం అని చెప్పడం అనేది అక్కడ కూటమి చేస్తున్న పని, అది కరెక్ట్ కాదు. అట్ ది సేమ్ టైం వైసీపీ కూడా ఎందుకు తన ఒక అనుమానాస్పదమైన పద్ధతిలో ఎందుకు తను రావణ్ గురించి అనుకూలంగా మాట్లాడిన ప్రతిసారి, తను సాయికృష్ణ విషయంలో పవన్ కళ్యాణ్ నిందిస్తూ మాట్లాడిన ప్రతిసారి తను మొత్తం వాతావరణాన్ని పోలరైజ్ చేస్తుంది, అనవసరమైన అనవసరమైన తటస్థ వాతావరణం లేకుండా చేస్తుందని గుర్తించాలి కదా. వైసీపీ పనిగట్టుకొని చంద్రబాబు కంటే కూడా పవన్ కళ్యాణ్ గురిపెడుతుంది కదా. నీ ప్రభుత్వంలో, నువ్వు భాగంగా ఉన్న ప్రభుత్వంలో ఒక నీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు లాకప్లో చచ్చిపోతే నువ్వేం చేస్తున్నావు అన్న పద్ధతిలో పవన్ కళ్యాణ్ని కార్నర్ చేశారనుకోండి, ఆయన వెంటనే దానికి రియాక్ట్ కావాల్సి వస్తుంది. అవుతుంది కదా. అట్లాగే ఈ సన్నివేశాలు నాగేశ్వర విషయంలో కానీ, ఈ విషయంలో కానీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసుకొని మాట్లాడటం అనేది వైసీపీ చేస్తుంది. అమాయకంగా పవన్ కళ్యాణ్ వాటన్నిటికీ స్పందిస్తున్నాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటి, వైసీపీ ఉద్దేశం ఏంటి? కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ తగిన స్థానం లేదు, అయినా కూడా ఆయన పడి ఉంటున్నాడు, ఆయన తిరుగుబాటు చేయాలి, ఆయన అక్కడే ఉంటున్నాడు, ఆయనకు ముందుకెళ్లాలని కోరిక లేదు, ఆయన అభిమానులేమో ఆయన ముందుకెళ్లాలని కోరుకుంటున్నారు, ఆయన దాన్ని ఉంటున్నాడు, ఇట్లా జరుగుతుంది అని ఇటు ఒక నెరేటివ్ క్రియేట్ చేయడం ద్వారా కూటమిలో నుంచి దూరం చేయడానికి, కూటమిలో భాగస్వాముల మధ్య సంబంధాలను ప్రభావితం చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తుంది. ప్రతిపక్షంగా దాని స్ట్రాటజీ అది. ఈయన దానికి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈయన దానికి స్పందిస్తున్నాడు. అంటే వాళ్ళు ఏం చెప్తే అటువైపు డ్రైవ్ అవుతున్నాడు, ప్రభావితం అవుతున్నాడు అనవసరంగా. అట్లా కాదు ఆయన చేయాల్సి, ఆయన పాలిటిక్స్ చేయదలుచుకుంటే అట్లా కాదు చేయాల్సింది. ఇంకోటి ఏంటంటే, దీంట్లో ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, లాస్ట్ టైం సంభాషణ కూడా మాట్లాడుకుంది ఏంటంటే, అక్కడ కూడా సగం అయిపోయింది కాబట్టి టర్ము 2 సంవత్సరాలు దాటిపోయింది కదా. భవిష్యత్తు గురించిన ఆందోళన అనేది ఉభయ పక్షాలకు ఉన్నది. బీజేపీ ఏం ప్లే చేస్తుంది కాబట్టి తొందరలో తను ఈ టర్మ్ అయిపోయే లోపల లోకేష్ అధికారం అప్పచెప్పాలని చంద్రబాబుకు ఒక కలవరంగా, ఆతృతగా ఉంది. ఎందుకంటే ఆయన టర్మ్ పూర్తి చేసుకుని నెక్స్ట్ టర్మ్లో లోకేష్ని తీసుకురావడం కంటే ఆయన ఉన్నప్పుడే స్థిరపరిస్తే ఎవరైనా అనుకునే విషయం కదా. రాజుగారు ఆరోగ్యంగా ఉన్నప్పుడే యువరాజుకు పట్టాభిషేకం చేయాలనుకుంటారు కదా. అట్లా స్థిరంగా ఉన్నప్పుడే చేయాలనుకుంటారు. కానీ తర్వాత ఏంటి, నెక్స్ట్ పరిస్థితి ఏంటి? ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకతను ఉండి వ్యతిరేకతను బాగా ప్రచారం చేయగలిగిన దశలో ప్రజల్లో కూడా దానికి స్పందించారు ఆ టైంలో 2024లో. కానీ నెక్స్ట్ టైం మరి అట్లా వైసీపీ మీద వ్యతిరేకత అంత స్థాయిలో ఉండదు కదా, ప్రతిపక్షంలో ఉంది కాబట్టి. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత కొంత ఉంటుంది ప్రజల్లో. అప్పుడు ఆ రోజున 2024లో జనసేనకి, తెలుగుదేశానికి మధ్య అలయన్స్ అనేది ప్రభావితం చేసింది ఫలితాలని. రేపొద్దున ఆ శక్తి ఉండకపోదు జనసేనకి కదా. అప్పుడు మన పరిస్థితి ఏంటి? 21 స్థానాల నుంచి మన 41 స్థానాలకు, 100 స్థానాలకు ఎంతో వెళ్ళాలి కదా.
ఎంతకాలం నిరీక్షించే 14 ఏళ్ళు 15 ఏళ్ళని మననే అనుకున్నారు కదా ఆయన పవన్ కళ్యాణ్. మరి నెక్స్ట్ టర్మ్ కూడా ఆయన ఒక నాయక స్థానంలోకి రాలేకపోతే ఎట్లా, రావాలంటే ఏం చేయాలి అని ఆయనకు సంబంధించిన విచికిత్సలో మథనంలో ఆయన ఉన్నాడు. ఈ క్రైసిస్ని ఉపయోగించుకొని ప్లే చేద్దామని వైసీపీ చూస్తుంది. ఆయన చాలక అప్పుడు వచ్చి నేను తెలంగాణలో చేస్తానంటున్నాడు. తెలంగాణలో చేయకూడదని ఏముంది, ఎవరైనా చేయొచ్చు తెలంగాణలో. చంద్రబాబు నాయుడు కూడా వచ్చి మళ్ళీ ఇక్కడ వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఉంది కదా, చేయొచ్చు, దాంట్లో ఏముంది. కానీ చేయగలుగుతాడు ఆయన పవన్ కళ్యాణ్? ఈవెన్ హిజ్ రికార్డ్, ఇప్పుడు ఆయనకున్న అక్కడ ఉన్న సమస్యలు, అక్కడ ఆయనకు ఉండే రేపటి ఆకాంక్షలు, ప్రజలు కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, దాన్ని చేయగలరా అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ ప్రజల మీద విరుచుకుపడటం, కేసులు పెట్టడాలు, తెలంగాణ మీద ఏదో మాట్లాడటారు, పొరుగు రాష్ట్రం మీద మాట్లాడటం, అక్కడ ప్రజల్లో కూడా చాలా ద్వేషభావాన్ని, ద్వేష ఆలోచనల్ని వచ్చేటట్టుగా మామూలు సాధారణంగా మన సామాజిక మాధ్యమాల్లో కామెంట్స్ చేసేవాళ్ళు కూడా చాలా తీవ్రంగా చాలా అట్లా మాట్లాడుతున్నారు. ఇట్లా వాతావరణాన్ని ఛార్జ్ చేయటం అనేది మంచిది కాదు. అట్లాగే పత్రికల మీద ఇటువంటి దాడులు చేయటం. ప్రశ్నరావణ్ నిస్సందేహంగా జర్నలిస్ట్. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్లో వాళ్ళు ఉన్నటువంటి ఛానల్స్, పేపర్లు, పాత్రికేయ రంగానికి సంబంధించినవి అయితే ఆయన కూడా జర్నలిస్ట్. కాకపోతే ఓవర్ టోన్స్ ఉన్నాయి. ఓవర్ టోన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఓవర్ టోన్స్ గురించి మనం ప్రభుత్వంతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశం అయితే యూట్యూబర్స్, మీరు ఇందాక మీ గురించి కూడా అన్నా కదా, మీకు భయం వేసిందా లేదా అని. ఇవాళ తెలుగు డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న వాళ్ళందరూ వాళ్ళ ఉనికి గురించి, ఇప్పుడు ఏర్పడుతున్న ప్రమాదం గురించి ఏం చేయాలి అని మాట్లాడుకోవాలి. తమకు రక్షణ కోసం ఏం చేయాలని మాట్లాడుకోవాలి. అట్ ద సేమ్ టైం మన వ్యక్తీకరణలో ఏమన్నా హెచ్చుతగ్గులు ఉంటే వాటిని ఎట్లా ఒక ప్రమాణాలకి, ఎవరు ఆవేశపడొద్దు అనట్లేదు, గట్టిగా విమర్శించొద్దు అనట్లేదు, కానీ దేనికైనా ఒక పద్ధతి ఉంది. పబ్లిక్ డిస్కోర్స్కి పద్ధతి ఉంటుంది. వేదిక ఎక్కి మాట్లాడామంటే ఒక రకంగా మాట్లాడాలి. ఆ ప్రమాణాల గురించి ఒకటి మాట్లాడుకుంటే ఈ డిజిటల్ మీడియాలో భాగస్వాములైన వాళ్ళందరూ కలిసి కూర్చొని తమ కోసం, మన ఆడియన్స్ కోసం కూడా ఎట్లా వ్యవహరించాలని ఒక స్ట్రాటజీ ఏర్పాటు చేసుకుంటే, మాట్లాడుకుంటే బాగుంటుంది. ఒక ప్రయత్నం అంటే జరగాలి. అది మన ఇంత ఊపాదాకా వచ్చిన తర్వాత కూడా మనం ఎవరికి వాళ్ళే ఉంటే కష్టం కదా, మాట్లాడుకోవాల్సింది. సార్, ఇక్కడ ఉభయ పక్షాల్లో కూడా అభిమానించేవారు, విమర్శించేవారు, ప్రేక్షకుల్లో కూడా భాష హద్దులు దాటిపోతున్నది, విమర్శ హద్దులు దాటిపోతున్నది. సమాజం కూడా కొంత లైన్లో ఉండాలి కదా. అంటే ఏమో ఆలోచన చేయాలి. ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అంటున్నారు. వాళ్ళ రాజకీయ నాయకులు దాన్ని ఉల్టా చేసి యథా ప్రజ తదా రాజా అంటున్నారు. వాళ్ళని చూసే కదా నువ్వు ఆలోచన, నిన్ను మోడల్గా పెట్టుకుంటారు. ఇప్పుడు ప్రపంచం పౌరుల్లాగా ఆలోచించట్లేదు, వాళ్ళ సమాజం ఫ్యాన్స్ లాగా ఆలోచిస్తున్నారు, ఆడియన్స్గా మారిపోయారు. ఇప్పుడు అందుకే అంటున్నారు, తమిళనాడులో విజయ్ ప్రభుత్వం రాజకీయ కార్యాచరణ నుంచి వచ్చిన ప్రభుత్వం కాదు అది. ఫ్యాన్స్, సోషల్ మీడియా నెట్వర్క్స్ కలిసి ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. అంటే అక్కడ తమిళ సమాజం సోషల్ మీడియా ఆడియన్స్ లాగా బిహేవ్ చేసింది. తమిళ సమాజం ప్లస్ సోషల్ మీడియా ఆడియన్స్ లాగా అతను ఒక ఇన్ఫ్లుయెన్సర్ లాగా పరిగణించింది. తక్కిన సమాజం ఆయన ఒక హీరోగా, తమను తాము ఫ్యాన్స్గా భావించింది. అంటే ప్రజల ధోరణిలో కూడా మార్పు వస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్ నువ్వు, పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు అయినా, రేవంత్ అయినా, కేసీఆర్, కేటీఆర్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్. మీరు మాట్లాడే మాటల్ని చూసి జనం నేర్చుకుంటారు. మీరు మాట్లాడేలాగా మాట్లాడాలని ప్రయత్నిస్తారు. మీరు మంచి మాట్లాడితే మంచి మాట్లాడతారు, మీరు బూతులు మాట్లాడితే ప్రజలు బూతులు మాట్లాడతారు. నువ్వు బూతులు మాట్లాడొద్దు అని నీతి చెప్పాలంటే నువ్వు మాట్లాడకుండా ఉండాలి. నువ్వు బూతులు మాట్లాడితే, దూషిస్తే నేను కేసులు పెడతాను నువ్వు చెప్పదలుచుకుంటే, నువ్వు నీ పార్టీలో ఉన్నవాళ్ళు, నీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా బూతులు మాట్లాడకూడదు. సింపుల్ విషయం అది. వాళ్ళ బాధ్యత వాళ్ళు తెలుసుకోకుండా ప్రజలను నిందించడానికి కానీ, జర్నలిస్టులు నిందించడానికి కానీ వాళ్ళకి ఎటువంటి అర్హత లేదు.